పరమ పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్షంలో పాడ్యం నుండి వచ్చే 9 రోజులను శ్యామలా నవరాత్రులు అంటారు. ఇప్పుడు శ్యామలాదేవి వైభవాన్ని తెలుసుకుందాం. సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకొరకాపీడం దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. శ్రీ క్షిప్రగణపతి పాదపద్మాలకు నమస్కరిస్తూ లలితాంబకు శ్యామలాంబకు నమస్కరించుకుంటూ శ్యామలాదేవి యొక్క వైభవాన్ని చెప్పుకునే భాగ్యం వల్లభ గణపతి మనకు ప్రసాదించాడు. విశేషించి శ్యామలా దండకం అంటే చాలామందికి అవగాహన ఉన్నది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ సంస్కృత పదజాలంలో ఉన్నటువంటి సౌందర్యం, ఆ శ్రావ్య గుణం ఏదైతే ఉన్నదో దాని చేత ఈ దండకంపై యొక్క ప్రీతి సంస్కృతం తెలిసిన వాళ్ళు, కాస్త భారతీయ వాంగ్మయంపై పరిచయం ఉన్న వారు అందరికీ ఉన్నది. బాల్యం నుంచి మా బోంట్లు ఎంతోమంది ఈ దండకాన్ని చాలా ఉత్సాహంగా చదివేవాళ్ళం. ఎందుకంటే ఆపుకోకుండా ఆ పదాలు చదువుతుంటే అది ఉత్సాహం. ఈ రోజుల్లో ట్వింకిల్ ట్వింకిల్తోనే మురిసిపోతున్నాం మనం. కానీ ఇలాంటి దండకం పిల్లలు చదువుతూ ఉంటే ఆ వింటే ఎంత బాగుంటుందండి ఇక్కడ. అయితే శ్యామలా దండకం అన్నప్పుడు శ్యామలాదేవి ఎవరో తెలిసేది కాదు, కానీ అమ్మవారు అంతే. కానీ శ్యామలా దండకం ఏమిటి, దాని ప్రభావం ఏమిటి అంటే కేవలం ఒక పదాల యొక్క కూర్పు మాత్రమే కాదు, ఇందులో అనేక మంత్ర సంకేతాలు, యంత్ర సంకేతాలు, దేవి వైభవము చెప్పబడుతున్నది. ఒక చిన్న శ్యామల ఉపాసనా శాస్త్రమే ఈ దండకం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అయితే ఎవరి శ్యామలాదేవి, ఈ దండకంలో ఉన్న విశేషం ఏమిటి? శ్యామలాదేవి అనేటువంటిది దశమహావిద్యల్లో ఒక విద్య. దశమహావిద్యలు చాలామందికి అవగాహన ఉండి ఉంటుంది. దేనికదే పరిపూర్ణ విద్య. దశమహావిద్యల్లో ఏ ఒక్క విద్యనైనా ఉపాసిస్తే చాలు, 10 విద్యలు చేయనక్కర్లేదు, 10 ఒక్క అమ్మవారివే. కనుక జగన్మాత ధరించిన 10 రూపాలు, ఒక్కొక్క రూపాన్ని ఉపాసించే మంత్ర యంత్ర తంత్ర పద్ధతులు శాస్త్రములు చెప్తున్నాయి. ఆ ఒక్కొక్క దేవతకి సంబంధించిన ఒక్కొక్క పూజా విధానమో లేదు ఉపాసనా విధానాన్ని విద్య అంటారు. ఆ విద్యలు ఇహాన్ని పరాన్ని కూడా ప్రసాదిస్తాయి కనుక మహావిద్యలని సిద్ధ విద్యలని పేరు. ఈ దశమహావిద్యల్లో ఎక్కువగా మన వైపు ప్రాచుర్యంలో ఉన్నది శ్రీ విద్య. ఇది కాకుండా మిగిలిన 9 మహావిద్యల పేర్లు కూడా ఒక్కసారి స్మరించుకుందాం. కాళి, తార, మూడవది శ్రీ విద్య అని త్రిపుర సుందరి, తర్వాత నుంచి చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడసి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. ఈ షోడసి అనేది 3వదైన శ్రీ విద్య కనుక భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి మొత్తం 10 మహావిద్యలయ్యాయి. ఇందులో మాతంగి అనేటువంటిది 10 విద్యల్లో ఒక ప్రత్యేక విద్య. ఆ మాతంగే రాజమాతంగి. ఆ మాతంగి పేరు శ్యామలాదేవి. అందుకే మాతంగ కన్యాం మనసా స్మరామి అని మనం చెప్తూ ఉంటాం ఇక్కడ. అలాంటి ఆ మాతంగి విద్య ప్రత్యేకించి ఒక ఉపాసన విద్య. అంటే 3వదైన శ్రీ విద్య ఎంతటిదో అంత ఉపాసన కూడా మాతంగి విద్యలో ఉంది. అది ప్రత్యేకమైన విద్యగానే ఆరాధింపబడుతూ ఉన్నది ఇక్కడ. ఆ మాతంగికే మరొక పేరు శ్యామల. అయితే చిత్రం ఏంటంటే శంకర భగవత్పాల్ వారు
మూడవదైన శ్రీ విద్యనే ఎక్కువగా సముద్ధరణ చేశారు ఆయన. ఆ మహానుభావుడు ఆ శ్రీ విద్యలో బ్రహ్మ విద్యా లక్షణం ఉంది అనేది గమనించి శ్రీ విద్యను ఉపాసన చేస్తే తాను ప్రతిష్ఠించిన అద్వైత బ్రహ్మ విద్య అనేది అవగతమవుతుంది. అటువంటి ఆ బ్రహ్మ విద్యను ఉపాసన ప్రక్రియగా అందించింది శ్రీ విద్య. అది తెలియకుండా కేవలం శ్రీ విద్యని ఒక స్త్రీ విద్యగా భావించే ఒకానొక కాలంలో శంకర భగవత్పాలు వారు తనకు పూర్వమే సనక సనంద వశిష్ఠాదులు ఆవిష్కరించిన శుభాగమ పంచకము అనే దాన్ని అనుసరించి అది సమయాచార పద్ధతిలో దక్షిణాచార సంప్రదాయంలో దాని యొక్క అసలు స్వరూపాన్ని చూపించారు శంకర భగవత్పాలు వారు. అప్పటి నుంచి ఈ శ్రీ విద్య ఆ దక్షిణాచార సంప్రదాయంలో పూజింపబడుతున్నది. శంకర భగవత్పాలు వారు ఆసేతు సీతాచలం కూడా అనేక క్షేత్రాల్లో శ్రీచక్ర ప్రతిష్ఠ శ్రీ విద్యారాధనని ఆయన వ్యాప్తి చేశారు. దశమహావిద్యలు మనకెక్కువ తెలియవు కానీ అస్సాం, బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో 10 మహావిద్యలు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. 10 మహావిద్యల క్షేత్రం అస్సాంలో కామాక్ష అని చెప్పబడుతూ అక్కడ మొత్తం 10 మహావిద్యలు ఉన్నాయి విశేషించి. అందులో మాతంగి మందిరం కూడా ఉన్నది. అది ప్రధానంగా కామాక్ష అని చెప్పబడుతున్న మహాకామేశ్వరి స్వరూపం ఎక్కడుంటుందో ఆ ప్రక్కనే అదే గర్భాలయంలో అంటే గుహాలయంలో, అక్కడ ఎవరు కట్టిన గుళ్ళు కావండి, అక్కడ గుహాలయమే గర్భాలయం. ఆ గుహాలయంలో ప్రధానమైనటువంటిగా ఏదైతే యోనిపీఠం అని చెప్పబడుతోందో అది సాక్షాత్తు బిందుస్వరూపిణి బైందవాసన అయోనిర్యోని నిలయ అయినటువంటి మహాకామేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి. ఆ ప్రక్కన ఒక 2 మరొక చిన్న పీఠాలు ఉంటాయి. అందులో ఒకటి రాజశ్యామల, ఇంకోటి కమలాత్మిక. అంటే అక్కడే 2 ఉన్నాయి. అప్పటి నుంచి ఈ శ్రీ విద్య ఆ దక్షిణాచార సంప్రదాయంలో పూజింపబడుతున్నది. శంకర భగవత్పాలు వారు ఆసేతు సీతాచలం కూడా అనేక క్షేత్రాల్లో శ్రీచక్ర ప్రతిష్ఠ శ్రీ విద్యారాధనని ఆయన వ్యాప్తి చేశారు. దశమహావిద్యలు మనకెక్కువ తెలియవు కానీ అస్సాం, బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో 10 మహావిద్యలు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. 10 మహావిద్యల క్షేత్రం అస్సాంలో కామాక్ష అని చెప్పబడుతూ అక్కడ మొత్తం 10 మహావిద్యలు ఉన్నాయి విశేషించి. అందులో మాతంగి మందిరం కూడా ఉన్నది. అది ప్రధానంగా కామాక్ష అని చెప్పబడుతున్న మహాకామేశ్వరి స్వరూపం ఎక్కడుంటుందో ఆ ప్రక్కనే అదే గర్భాలయంలో అంటే గుహాలయంలో, అక్కడ ఎవరు కట్టిన గుళ్ళు కావండి, అక్కడ గుహాలయమే గర్భాలయం. ఆ గుహాలయంలో ప్రధానమైనటువంటిగా ఏదైతే యోనిపీఠం అని చెప్పబడుతోందో అది సాక్షాత్తు బిందుస్వరూపిణి బైందవాసన అయోనిర్యోని నిలయ అయినటువంటి మహాకామేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి. ఆ ప్రక్కన ఒక 2 మరొక చిన్న పీఠాలు ఉంటాయి. అందులో ఒకటి రాజశ్యామ. రాజశ్యామల, ఇంకోటి కమలాత్మిక. అంటే అక్కడే 2 ఉన్నాయి. మిగిలినటువంటి 7 కూడా బయట భిన్న భిన్న గుహల్లో మనకు దర్శనమిస్తాయి. మొత్తం దశమహావిద్యలు కనబడతాయి. అక్కడ అనేక రకాల ఉపాసకులు ఉన్నారు. అందులో వామాచార పద్ధతిలో చేసేవారు ఉన్నారు, దక్షిణాచార పద్ధతిలో చేసేవారు ఉన్నారు. వారందరూ దశమహావిద్యలను ఉపాసన చేస్తారు. మళ్ళీ దశమహావిద్యల ప్రస్తావన మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల చూడడం జరిగినది. ఇక్కడ అలాగే హిమాలయ ప్రాంతాల్లో కూడా దశమహావిద్య ఉపాసనలు ఉన్నాయి. అయితే మన వైపు ఎక్కువగా శ్రీ విద్య తెలుసు కానీ మిగిలిన 7 విద్యలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. అయితే ఇప్పుడు చెప్పాం కనుక వెంటనే ఆ 7 విద్యలు కూడా మనం ఉపాసన చేసేద్దామని తొందరపడనక్కర్లేదు. చిత్రం ఏంటంటే ఈ దశమహావిద్యలు ఎలా ఉంటాయంటే ఒక విద్య మనం ప్రధానంగా చేస్తుంటే మిగిలిన 9 కూడా అందులో కలిసి ఉంటాయి. అందుకే ఏ ఒక్కటి చేసినా సరిపోతుంది అని చెప్పారు ఇక్కడ. అలా మనం పరిశీలించినట్లయితే ఆ పరిపూర్ణత ఎక్కువగా శ్రీ విద్యలో కనబడుతుంది. ఏదైతే ప్రత్యేకంగా రాజమాతంగి శ్యామల అని చెప్పబడుతున్నదో ఆ తల్లి శ్రీ విద్యలో లలితాదేవికి అంగదేవతగా చెప్పబడుతున్నది. ఆ తల్లిని మంత్రిణీ దేవత అని అంటారు. దీన్ని బట్టి లలితా సహస్రనామాలు చదివే వాళ్ళందరికీ కూడా శ్యామల అంటే ఎవరు ఇప్పుడు తెలుస్తుంది. లలితా సహస్రనామం చదివితే ఎక్కడ శ్యామలా నామం కనబడదు, కానీ మంత్రిణీ నామం కనబడుతుంది. అది ప్రధానంగా 2 పర్యాయాలు అంటే 3 పర్యాయాలు వస్తుందండి. ఒకటి గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత ఒక నామం వచ్చింది. గేయ చక్రంపై కూర్చున్నటువంటి మంత్రిణీదేవి అమ్మవారి ప్రక్కనే ఉన్నారు. ఆవిడ ఆ మంత్రిణీదేవి చేత కొలువబడుతూ ఉన్నది లలితాదేవి. ఇది ఒకటి వస్తుంది. అదేవిధంగా విశుక్ర ప్రాణహరణ, అక్కడ విషంగ ప్రాణహరణ దిద్దుకోవాలి మనం. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్పబడుతూ ఈ తల్లి మంత్రిణీదేవి చేత సంహరింపబడ్డవాడు విశుక్రుడు. ఆ మాట కూడా మనకి
విశుక్రుని సంహరించినటువంటి మంత్రినీదేవి అని చెప్పబడుతున్నది ఇక్కడ. అదొక ఒక ప్రస్తావన. మూడవ ప్రస్తావన మంత్రినీన్యస్త రాజ్యధూహు. 3 చోట్ల మంత్రిని అని వచ్చింది. అంటే ఆ 3 చోట్ల శ్యామలాదేవి యొక్క వైభవం. 3 చోట్లే కాదు, లలితాశాస్త్రంలో ఎక్కడెక్కడ శ్యామలాదేవి చెప్పారు అంటే శ్యామలాతత్వం తెలిసి లలితాశాస్త్రం చదివితే అర్థమవుతుంది. అందుకే అమ్మవారి ధ్యానం చేసినప్పుడు ప్రధానంగా భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణ ఉత్తరయో సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం అని ధ్యానం చేస్తాం. అంటే లలితాదేవికి అటు ఇటు కూడా అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహి ఉంటారు. భండాసుర సంహారానికి లలితాదేవి బయలుదేరుతూ ఉంటే ఆవిడొక్కరే, ఆవిడకి ఒకటే రథం, అది చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. శ్రీచక్ర రథంలో ఉన్నారు ఆవిడ. కానీ ఆవిడ ఎవరినైతే కొట్టదలుచుకున్నారో వాడొక్కడు కాడు, అనేక రూపాలతో వాడున్నాడు. భండాసురుడు, వాడి పక్కన విశుక్రుడు, విషంగుడు, ఇంకా చాలా చాలా సైన్యాలు చాలా ఉన్నాయి. అమ్మవారు పరిశీలించారు. అవిద్య ఇన్ని రూపాలు ధరించింది కనుక వాడిని దెబ్బ కొట్టడానికి విద్య కూడా అన్ని రూపాలు ధరించాలి ఇక్కడ అని సంకల్పించుకుందా తల్లి. సంకల్ప మాత్రం చేత అమ్మవారి నుంచి 2 శక్తులు వచ్చాయి. ఈ కథ జాగ్రత్తగా వినవలసిన అవసరం, ఎందుకంటే ఇవన్నీ అనేకం కాదయ్యా బాబు, ఏకం యొక్క అనేక రూప వ్యక్తీకరణమే అంతే. అమ్మవారి నుంచి 2 శక్తులు ముందు వెలుకు వచ్చాయి. వాళ్ళిద్దరే శ్యామల వారాహి. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే, నాదైన ఈ శ్రీమన్నగర రాజ్య భారం అంతా కూడాను ఎవరికి అప్పగించాలని ఆలోచించింది. ఆ మంత్రిని దేవుని దగ్గరికి పిలిచిందట. ఆ మంత్రిని శ్యామలాంబ, ఆ తల్లి వచ్చినది. ఇలా చెయ్యి ఇవ్వమ్మా అని ఆ చెయ్యి తీసుకుని ఆ కుడి చేతి అనామిక అంటే ఉంగరం వేలులో లలితాదేవి తన ఉంగరం తీసి తొడిగి ముద్రిక ఇవ్వడం అనమాట. అది తొడిగి నీకు మొత్తం ఈ రాజ్యభారం అప్పగిస్తున్నాను అన్నది ఇక్కడ. అందుకు అమ్మవారి యొక్క రాజ్యభారం అంతా స్వీకరించింది తల్లి. భారముని సంస్కృతంలో ధూహు అని అంటారు. మంత్రిని న్యస్త రాజ్యధూహు అంటే రాజ్యభారాన్ని మంత్రినీదేవికి అప్పగించిన లలితాదేవి నా నామానికి అర్థం ఇక్కడ. అక్కడ మళ్ళీ శ్యామలాదేవి గురించి ప్రస్తావన మనకు కనబడుతున్నది. నిజానికి ఇక్కడ మనం పదాలు బట్టి ఆలోచిస్తే మంత్రిని దండనాథ అంటే ఏదైనా ఒక రాజ్యపాలనలో ప్రధానంగా ఉండవలసిన 2, ఒకటి మంత్రాంగం, 2వది రక్షణ వ్యవస్థ. ఈ 2 చాలా ప్రధానమైనవి. అందులో మంత్రాంగం అంటే ఆలోచన, ఆ ఆలోచన చేయాలి, వ్యూహరచన చేయాలి, ఏది ఎలా వెళ్లాలో ముందుకు ప్రణాళిక వేయాలి. ఇదంతా మేధస్సుకు సంబంధించినటువంటి అంశం. అందుకే మంత్రము అంటే ఆలోచన అని ఒక అర్థం ఉన్నది. మంత్రి, మంత్రము, మంత్రాంగము మన లోకంలో వాడుతూ ఉంటాం వ్యవహారాలన్నీ కూడా. కానీ మంత్రాంగము, మంత్రి అంటే ఆలోచన. దీన్ని సచివ అని కూడా అంటాం. సచివ, మంత్రి ఇవన్నీ కూడాను ఆ మంత్రిత్వానికి సంబంధించిన పదములు. కనుకనే ముందు జ్ఞానానికి సంబంధించిన మంత్రిత్వం అంతా కనబడుతున్నది ఎక్కడ? శ్యామలాదేవిలో. ఆవిడ ప్రణాళిక వేస్తుంది అంటే అప్పుడే అర్థమైపోయింది ఈవిడ జ్ఞానానికి సంబంధించిన శక్తి అని అర్థమైపోతుంది. ఇక 2వది దండనాథ, ఈవిడ సేనాధ్యక్షురాలు. సేనాధ్యక్షుడు అంటే ఆర్మీని నడుపుతుంటుంది. ఎలా నడుపుతుంది? ఆ జ్ఞాన ప్రణాళికను అనుసరించి నడుపుతుంటుంది ఇక్కడ. ఈ 2 రావడానికి కారణం ఎవరు? లలితాదేవి. మరి ఆవిడెవరు? ఇది కూడా తెలుసు. ఆవిడ సృష్టి చేయాలనుకున్న పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి లలితాదేవి. ఒకే మాటలో ఇంతేనండి. లలితాదేవి అంటే ఎవరయ్యా అంటే సృష్టిని చెయ్యాలని పరమేశ్వరుడు సంకల్పించుకున్నాడు కదా. సంకల్పించుకుంటే నిన్ను వచ్చే ఏదైనా తయారు కావాలంటే ముందు ఉండవలసిన సంకల్పం, ఆ తర్వాత తయారీ. కానీ పరమేశ్వరుడు కూడా విశ్వరచన చెయ్యాలి అని అనుకుంటేనే కదా విశ్వరచన చేశాడు. కనుక రచన కంటే ముందున్నది సంకల్పం. ఆ సంకల్ప రూపమైన శక్తి లలితాదేవి. ఆయన సంకల్పమే కామ, ఇచ్ఛ అనే శబ్దముల ద్వారా కూడా చెప్పబడుతుంది. ఆ ఇచ్ఛాశక్తితో ఉన్నప్పుడే శివుడు అనాలి. శివుడు అంటే ఇచ్ఛాశక్తితో ఉన్న ఈశ్వరుడు అని అర్థం. అంటే సృష్టి చేయాలని సంకల్పించుకున్న పరమాత్మకి శివుడు అని పేరు. అప్పుడు ఆయన సంకల్పించాడు కనుక కామించాడని కూడా అంటారు దాన్ని. స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తు చెప్తోంది. ఆయన కామించాడు. కామించాడు అంటే కోరుకున్నాడు అని అర్థం. ఆ కోరుకున్న శక్తి ఏదైతే ఉన్నదో ఆ కోరికనబడే శక్తి పేరు కామేశ్వరి. ఆవిడే మహాకామేశ్వరి. ఆవిడే సంకల్ప శక్తి స్వరూపము. కానీ ఆదిగా సంకల్పం ఉంది కనుక సంకల్ప శక్తిగా ఆదిశక్తి అని పేరు. అది తెలుసుకోవాల్సింది. ఆ ఇచ్ఛ నుంచి 2 బయటకు వచ్చాయి. ఎవరికైనా సరే మామూలుగా మీరు ఇంట్లో ఇవాళ టిఫిన్ చేస్తూ ఇక్కడికి వచ్చినట్లయితే ముందు టిఫిన్ చేయాలనే సంకల్పం ఉండాలి. దాని తర్వాత తయారు చేయాలనే జ్ఞానం ఉండాలి. తర్వాత తయారు చేయడం ఉండాలి. మనకొక పనికి 3 ఎలా ఉండాలో ఈశ్వరుడికి కూడా 3 ఉండాలి. కనుక ముందు సంకల్పశక్తి ఆయనకు వచ్చింది. ఆ సంకల్పం నుంచి వెలికి వచ్చిన మరో 2 శక్తులు జ్ఞానము, క్రియ. కనుక ఇచ్ఛాశక్తి లలితాదేవి, జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహిదేవి. ఈ 3 కలిపి ఒకే శక్తి యొక్క రూపాలు. అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనే నామంలో మనం 3 కలిపి ఒక శక్తిగా చూపిస్తున్నాం.
ఒక పరిపూర్ణత అక్కడ మనకు కనబడుతున్నది. ఇందులో ప్రధానంగా జ్ఞానం, జ్ఞానానికి సంబంధించిన దేవి శ్యామల అని అర్థమైపోయింది. అదే శ్యామలాదేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది. అయితే శ్యామలాదేవిని ఆరాధించాలని జ్ఞానం ముందు ఉండాలి. ఆ జ్ఞానం రావాలంటే పూర్వపుణ్య విశేషం ఉండాలి. ఆ తల్లిని కానీ ఒక్కసారి ఆశ్రయిస్తే ఆ తల్లి అనుగ్రహంతో తెలివితేటలు వస్తాయి. అంటే మనం ఏదైతే సరస్వతి అని, వాగ్దేవి అని, బ్రాహ్మి అని పూజిస్తున్నామో ఆ సారస్వత స్వరూపమే శ్యామలాదేవి కూడా. శ్యామల సరస్వతి భిన్న దేవతలు కావు, ఒకే స్వరూపం. అందుకే ఇది ఎవరు రచించారు అంటే మనందరం తణుముకోకుండా చెప్తామని కాళిదాసు రచించాడని. దీనికి కాళిదాసు ఈ రచన చేయడం వెనకాల అనేక రకాల కథలు కనబడతాయి. వీటికి చారిత్రక ప్రమాణాలు ఎంత ఉన్నాయో పక్కన పెట్టి ఐతిహ్యాలను వీటిని భావించవచ్చు. ఐతిహ్యము అంటే జనాలు నానుడిగా చెప్పుకునేటువంటి ఒక కథా విశేషాలు. ఈ కథల్లో ప్రమాణాల గురించి చెప్పడానికి మనకు హక్కు లేదు, కానీ ఆ కథల ద్వారా మనకు సందేశాలు వస్తాయి, ఒక ఆసక్తి కూడా కలుగుతుంది. ఒకప్పుడు ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి విద్యలంటే చాలా ఇష్టం. తన కుమార్తెను కూడా విద్యావంతురాలా తీర్చిదిద్దాడు ఆయన. అటువంటి ఆ విద్యావంతురాలకి సరైనటువంటి విద్యాధికుడైన వాడే పతిగా దొరకాలి అని కోరుకున్నారు. ఆయన దగ్గర అనేక మంది పండితులు ఉన్నారు. విద్యలను ప్రేమించేవాడు కనుక పండితులను గౌరవించేవాడు ఆయన. ఆ పండితుల్లో ఒక పండితుడికి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనిపించింది. కానీ రాజుగారు మాత్రం ఆ సంకల్పం లేదు. ఈయన చెప్పడానికి మొహమాట పడ్డాడు. ఒకరోజు ఆ పండితుని పిలిచేట రాజుగారు, నీకు బాధ్యత చెప్తున్నానయ్యా, మా అమ్మాయి వివాహానికి యోగ్యమైన వయస్సులో ఉంది. నువ్వు విద్యాధికుడివి గనక, విద్య కలిగిన వాళ్ళే విద్యావంతుడు పోల్చగలరు గనక విద్వానేవ విజానాతి విద్వజన పరిశ్రమం. ఆ కారణం చేత నువ్వు మంచి విద్వాంసుని ఎంపిక చేసి నా కూతురికి భర్తగా ఏర్పాటు చేయాలి, ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. ఇది ఇంకా బాధ కలిగింది ఆయనకి. దానితో ఆయన ఏం చేశాడంటే ఒక విధమైన ప్రతీకార వాంఛ కలిగింది ఆయనకి. నాకు అప్పచెప్పాడు కదా చూస్తానని పరమ మూర్ఖుడు ఎక్కడ దొరుకుతాడా అని వెతకడం మొదలుపెట్టాడు. అలా వెళుతూ ఉంటే ఒక చోట ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని తాను కూర్చున్న కొమ్మని తానే గొడ్డలతో కొడుతున్నవాడిని చూశాడు. ఎంతకంటే మేధావి ఎక్కడో దొరుకుతాడు అని ఆయన కిందకి పిలిచి, ఎవడరా నువ్వు అన్నాడు. వణికిపోతూ తన పేరు చెప్పాడు. నీకు మంచి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. ఇదేంటి పంతులు గారు ఇలా చెప్తున్నారు? అయితే నీకు కొన్ని షరతులు చెప్తాను, నేను సభలోకి తీసుకెళ్తాను, చక్కటి విభూతి పట్టీలు పెట్టి పాగా పెట్టి మంచి దుశ్శాలువలు వేసి తీసుకెళ్తా, వేషం బాగుంటుంది, నిన్ను అది రూపం చాలా బాగుంది, అక్కడ నేను కూర్చోబెడతాను. నువ్వు మాత్రం దేనికి ఒక్క నోరెత్తకు, నోరెత్తితే పాండిత్యం బయటపడిపోతుంది, అందుకు నోరెత్తకు, మౌనంగా కూర్చో. నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు కొన్నిటికి నవ్వు కొన్నిటికి ఏడు, నీ ఇష్టం, ఎలాగో ఒక సైకిల్ చేయి, నేను దానికి వ్యాఖ్యానం చేసి ఈయన మేధావి మౌనంతోనే అన్నీ చెప్తాడంటాను. అయితే నా మాట మీద నమ్మకం ఉంది కనుక రాజు వెంటనే నీకు వివాహం ఇచ్చేస్తాడు అని చెప్తే సరే అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే రాజుగారి కూతురితో పెళ్ళంటే ఉత్సాహం ఉండదు. అందులో పెద్ద ఆయన దగ్గరుండి అలా తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళి కూర్చోబెట్టి యథాప్రకారం చెప్పాడు. రాజు ఈయన్ని బాగా నమ్మాడు కనుక కొంతసేపు అయ్యాక అంగీకరించాడు. వివాహం అయిపోయింది. ఆవిడ పేరు విద్యావతి అని పేరు కూడా చెప్తారు ఈ ఐతిహ్యంలో, అమ్మాయి పేరు. వివాహమైంది. అడతారు ఆయన శుభ్రంగా పెళ్లి భోజనం చేసి నిద్రపోతున్నట్ట. ఆ చక్కటి వెన్నెల, మంచి రాత్రి, పైగా విద్వాంసుడైన భర్త, అతడితో కొంచెం మంచి రసవంతమైన సాహితీ చర్చ చేయాలనుకుంది ఆవిడ. వెళ్ళి ఆయన లేపిందిట. లేపి అస్తి కశ్చిద్ వాగ్ విశేష అని అడిగిందిట. అస్తి కశ్చిద్ వాగ్ విశేష అంటే ఏమైనా మాటలు ఉన్నాయా, కబుర్లు ఉన్నాయా అని అడిగింది. ఇది సంస్కృతంలో అర్థం. అంటే అస్థి లేదు కస్తి లేదు సచ్చిరెడ్డి తొంగుడు అన్నట్టండి. వాడికి అస్థి కస్తి అర్థం కాలేదు. దానితో వాడు తన పల్లె భాషలో తోలనాడాడు. వెంటనే ఆవిడకు అనుమానం వచ్చి లే అన్నది. భయపడుతూ లేచాడు. నువ్వు నిజంగా చదువుకున్నావా, ఏం జరిగింది అని మొత్తం అడిగితే వణుకుతూ ఉన్న విషయం అంతా చెప్పాడు. ఆవిడ అర్థం చేసుకుంది. విద్వాంసరాలు గనక తొందర పడకుండా అర్థం చేసుకుని, ఒక్కసారి నీకు మీ అమ్మ వాళ్ళు తెలుసా, నా చిన్నప్పుడు పోయారు, నా అనాథను. అవునా, నీకు అమ్మని నేను చూపిస్తాను, బయలుదేరన్నదండి. ఇక్కడ ఆ రాత్రికి రాత్రి, అది ఉజ్జయిని అవంతిపురం. అక్కడ సిద్ధక్షేత్రం, అమ్మవారు సిద్ధకాళి ఆ పేరుతో ఉన్నది. అక్కడ హరసిద్ధి అనే పేరుతో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఆవిడ మహాకాళి అనుకుని ఉంటారు. జ్యోతిర్లింగం, మహాకాళ జ్యోతిర్లింగం. ఆవిడే నీకు అమ్మ. అక్కడికి వెళ్ళు. ఒక విద్వాంసరాల్ని వివాహం చేసుకున్నావు, నీకు విద్య లేదు, విద్యనివ్వమని ఏడు అంతే అని చెప్పి ఆ నాలిక చాపించి బీజాక్షరం రాయించిందట ఈవిడ. తిన్నగా ఆయన వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఇంకా అమ్మవారి ముందు ఏడవడం మొదలుపెట్టాడు. అంతే. ఏడవడం ఒక్కడు తెలుసు, అది తెలిస్తే చాలండి ఎన్నైనా సాధించవచ్చు.
కొంతసేపటికి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అడిగాడు, నాకు చదువు సంధ్య లేదమ్మా, నువ్వు అనుగ్రహించాలి అన్నాడు తల్లితో. నీకు 7 జన్మల అజ్ఞానం ఉంది నాయన అందుట. మనం అనుకుంటా ఈ జన్మ గత జన్మ అని, తర్వాత ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఏదో మోక్షం వస్తే బాగుండండి అంటే అనుభవించడానికి 1000 జన్మలు ఉన్నాయేమో, తర్వాత మనకు తెలియదు ఇక్కడ. అప్పుడు 7 జన్మల అజ్ఞానం ఉందనగానే ఇంకా ఏడ్చాట. అప్పుడు తల్లి ఏం చేసిందంటే, నీకు ఇప్పటికిప్పుడే 7 సార్లు పుట్టించి మరణించేలా చేస్తాను. జగన్మాత తలుచుకుంటే ఎంతసేపు అండి, ఆ కొద్దిసేపట్లోనే, అంటే కాలాన్ని, అది రిలేటివ్, దాన్ని సంక్షేపం చేసి అనుభవాన్ని ఇవ్వగలిగిన ఒకనొక ప్రక్రియ ఈశ్వరుడికి సాధ్యమవుతుంది. వెంటనే అప్పటికప్పుడు 7 జన్మలు అయ్యేలా చేసిందిట తల్లి తన యొక్క అనుగ్రహంతో. ఆ తర్వాత అతనికి దర్శనమిచ్చింది. ఆ దర్శనం అతడు పొందాడు. ఆశ్చర్యకరమైన దర్శనం. కనబడింది ఏంటో ముందే వర్ణించాడు. అంటే తల్లి ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చిందంటే తన స్వరూపాన్ని చూస్తూనే వర్ణించగలిగిన శక్తినిచ్చింది. అతడు చూసిన ప్రథమ స్వరూపం ఎలా ఉందో మనం చూద్దాం ఇప్పుడు అతడితో పాటు. అది శక్తిపీఠమైన కాళీపీఠంలో జరిగింది కనుక కేవలం దాసభావంతో ఆయన ఇంత అనుగ్రహాన్ని పొందాడు. దాసభావం అంటే అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేయడమే దాసభావం. అహంకారం ఉన్నంతకాలం ఏ జ్ఞానం రాదండి. నేను పండితుడిని అహంకరించినా ఈశ్వరానుగ్రహం లభించదు. అహంకారం విడిచిపెడితేనే అనుగ్రహం లభిస్తుంది. అందుకే కాళీదేవికి దాసభావంతో ఆశ్రయం పొందాడు కనుక ఆయన పేరు కాళిదాసు అని పేరు. వెనకటి పేరు ఏమిటండి అంటే ఆయనే మర్చిపోయాడు, మనకెందుకు గోల. కాళిదాసుగా ఆయన పేరు అక్కడి నుంచి ప్రసిద్ధి చెందింది. ఆయన దర్శించిన స్వరూపం ఏది అంటే, అమ్మవారు మనం ఏది చూడాలంటే ఆ రూపం చూపించదు, మనల్ని ఎలా అనుగ్రహించాలంటే ఆ రూపం చూపిస్తుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. వీడు నన్ను విద్య కోసం ఆశ్రయించాడు కనుక నా విద్యాస్వరూపం చూపిస్తాను అనుకుంది. ఆ విద్యాస్వరూపమే శ్యామలాదేవి. శ్యామలా దర్శనం పొందాడు ఆయన. దర్శనం పొందడం ఆలస్యం, అమ్మవారిపై అమోఘమైన రచన చేశాడు. ఆ రచనే శ్యామలాదండకం. అయితే కొందరు పరిశోధకులు, చారిత్రకులు ఈ కథను అంగీకరిస్తారో లేదో పక్కన పెడదాం. కానీ ఈ కథలో ఉన్న రసత్వము మనకు అమ్మవారు అనుభూతిని కలిగిస్తున్నది కనుక దీన్ని ప్రమాణంగా మనం తీసుకున్నంత మాత్రాన బాధ లేదు. మన ఆనందానికి మళ్ళీ చర్చలు రీసెర్చలు ఎందుకండి ఇక్కడ. మొత్తానికి జగన్మాత ఎలా దర్శనమిచ్చింది అంటే, ముందుగా ఆవిడిచ్చిన దర్శనం మాత్రము చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకవాత. ఇది ఆవిడిచ్చిన దర్శనం. అంటే ఎర్రని రంగుతో ఉంది, కుంకుమ రంగుతో ప్రకాశిస్తోంది ఆ తల్లి. 4 చేతులు, 4 చేతుల్లో కూడా చెరకవిల్లు, పువ్వుల బాణాలు, పాశము, అంకుశము ధరించి ఉన్నది. ఆవిడెవరయ్యా అంటే జగదేక మాత. జగత్తంతటికి ఒకే తల్లి ఆవిడ. ఆ జగన్మాత దర్శనమిచ్చింది. ఈయన ఆనందపడుతూ ఉంటేనే రూపం మార్చేసింది ఆవిడ ఒకసారి. అంటే తన యొక్క అసలు స్వరూపాన్ని చూపిస్తూ ఇప్పుడు అనుగ్రహించవలసిన రూపాన్ని వెంటనే చూపించింది ఆ తల్లి. తన రూపంలోనే మార్పు చేసింది. ఆ మారిన రూపాన్ని వెంటనే చూశాడు. ఆ రూపం ఎలా కనబడుతుందయ్యా అంటే, మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీల జ్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. అంటే ఇప్పుడు 2వ రూపం ఆయనకి కనబడింది. ఆ రూపాన్ని వర్ణించాడు. మాణిక్య వీణని మీటుతూ ఒకానొక పారవశ్యంతో, నెమ్మది భావంతో ఉన్నది. మదము అంటే పారవశ్యం అని అర్థం. మనం సాధారణంగా ముదిరిపోయిన అహంకారాన్ని మదం అనే పేరుతో చెప్తుంటాం. అది మదమే కానీ అన్ని చోట్ల అదే అర్థాన్ని తీయడానికి లేదు. మదం అంటే మైమరపు. దీని నుంచే మనకు మత్తు, మద్యము అనే మాట కూడా వచ్చింది. మైమరపు అండి. మైమరపు అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది కనుక అమ్మవారి యొక్క మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ, ఆవిడ కళ్ళు మత్తుగా ఉంటాయట ఎప్పుడూ కూడా. ఆ మదం పారవశ్యం. పారవశ్యం అంటేనే బాహ్యాన్ని మర్చిపోయినటువంటి ఒకానొక ఆనంద స్థితి పేరు పారవశ్యం. అయితే బాహ్యాన్ని మర్చిపోవడం అనేది అనేక రకాలుగా ఒక్కొక్కరు అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ. కొంతమంది కూడనటువంటి ద్రవ్యాలు మొదలైనవి పుచ్చుకుని ఆ ద్రావకాల వల్ల మాదకాన్ని పొందుతుంటారు ఇక్కడ. ఆ మదము ఈ మదం ఒకటేనా? కాదు, అది తెలుసుకోవాల్సింది. దాన్ని ఎందుకు మదం అన్నారంటే, అలాంటివి పానం చేసిన వారు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు కనుక దాన్ని మదం అన్నారు ఇక్కడ. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయే వాళ్ళు మహాత్ములు కూడా ఉన్నారు. సుఖయోగీంద్రుడికి మనం చూసే ప్రపంచం కనబడదు, అంతా బ్రాహ్మీమయంగా కనబడుతుంది. ఆయన బ్రహ్మానంద పారవశ్యంలో ఉంటాడు. బ్రహ్మానంద పారవశ్యం కనుక ఆయన అనుభవించే మదము బ్రహ్మానందానుభవం. ఎవరికైతే బ్రహ్మానందానుభవం ఉంటుందో వాడికి బయట ప్రపంచపు వికారాలు ఇవి పట్టం. అంటే వాడికి బాహ్యం పట్టలేదు, వీడికి బాహ్యం పట్టలేదు. అయితే అది శుద్ధమైన జ్ఞానస్థితి. ఇందాక చెప్పుకున్న మాదక ద్రవ్యాల వాళ్ళది శుద్ధమైన అవిద్యాస్థితి. కానీ 2 ఒకటనడానికి లేదు ఇక్కడ. అటువంటి పారవశ్యం బ్రహ్మానంద పారవశ్యం. అంతేకాదు పారవశ్యాలు, ఇప్పుడు 2 పారవశ్యాలు మనం చెప్పుకున్నాం. ఇందులో ఏది బాగుందంటారు?
ఏమిటో